వదినా, మీ ఇంటికి చుట్టాలు వచ్చారా? కర్ణ సార్, ఇతను గోడబ్బి, ఆయన గురకన్న. గోడబ్బి గురకన్న, ఈవిడ నిధి, ఈవిడ నిత్య. నమస్కారం మేడం గారు. నమస్కారం సార్. చాలా హెల్దీగా ఉన్నాయి మీ పేర్లు. థ్యాంక్ యూ సార్. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం, రండి రండి. రే గోడబ్బే, వదిన పెళ్ళైందని చెప్పింది, కానీ జంట ఎవరో తెలియట్లేదే. రే గురక, కళ్ళు చూసి చెప్పేయొచ్చు, ఆగరా. రే గురక, నిధి ఇంకా కర్ణా సారే జంట. కావాలంటే నువ్వే చూడు. రే గోడబ్బే, నువ్వన్నది నిజమేరా. ఇద్దరు మన శివన్న పార్వతి జంటలాగా ఉన్నారు. అది కాదురా, నువ్వేంటి కల్లారా చూసినట్టే చెప్పేశావు? నాకు తెలుసురా, పద. శబాస్రా, రారా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రత్న, రమ్య, వదినా రండి. తను నా పెద్ద ఆడపడుచు రత్న. నమస్తే అండి. హలో. ఇదే ఊళ్ళో టీచర్గా పనిచేస్తుంది. తను నా చిన్న ఆడపడుచు రమ్య. నమస్తే. ఇంకా చదువుకుంటోంది. హలో. రత్న, రమ్య, వీరు కర్ణ సార్, నిధి, నిత్య. హాయ్. హాయ్. ఇక ఇది మా బుజ్జి ఇల్లు. ఇలాంటి పల్లెటూరులో ఉండాలంటే పుణ్యం చేసుకోవాలి. మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా? టికెట్ లేదు, ఫ్రీగానే చూడొచ్చు. రత్న, రమ్య, వంటకి రెడీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అండి. పారు, ఊరంతా మీ జోడి గురించే మాట్లాడుకుంటున్నారు. అది విని చాలా సంతోషంగా ఉంది. అవును, నిజం. అలాంటి భర్తని పొందడానికి నేనెన్నెన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో తెలీదు. మా ఇద్దరి ప్రేమ ప్రతి నిత్యం ఉబికే గంగలాగా ఎప్పటికీ తగ్గదు. ఎండ్ ఆఫ్ ది డే ప్రశాంతంగా బ్రతకడానికి కావాల్సింది ప్రేమ. అలాగే మేం ఒకరినొకరం ఎప్పుడు వదిలిపెట్టుకోం. నాకేదైనా అయితే మామ నాకెదురు నిలబడతాడు, మామకేదైనా అయితే నేను తనకెదురు నిలబడతాను. మేమిద్దరం ఒకరికొకరు బాధ కలగడానికి అవకాశం ఇవ్వం. అదేనేమో ప్రేమంటే. ఏదేమైనా నీ కళ్ళల్లో కన్నీళ్లు రావటానికి నేను ఒప్పుకోను. సార్, చూసుకుని వెళ్ళాలి కదా సార్. ఏదైనా పెద్ద దెబ్బ తగిలుంటే? ఏంటిది? నిత్య చెయ్యాల్సిన పని నిధి చేస్తోందేంటి?